శ్రీరామనవమి కదా అని చెప్పి గుడికి పోయాక రోడ్డు మీద తాటి ముంజలు అమ్ముతాయితే కనిపించింది. ఒక్క కన్ను 5 రూపాయలట. ఒక 50 రూపాయల కన్నులు అయితే తీసేసుకున్నా. ఇంటికి తీసుకొచ్చి మంచిగా శుభ్రం చేసుకొని వాటిని జ్యూస్ చేద్దామని చెప్పి అయితే రెడీ చేసుకున్నాను. జ్యూస్ జార్లో అయితే వేసుకున్నాను. తర్వాత కొన్ని దానికి తగినంత పాలైతే పోసుకున్నాను. ఆ తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను. దాని తర్వాత దానికి తగినంత చక్కెర అయితే వేసుకున్నాను. సమ్మర్లో ఖచ్చితంగా తినాల్సిన పండు ఏదైనా ఉందంటే తాటి ముంజకాయలు. మీరైతే ఖచ్చితంగా తినండి. దీంతో పాటు ఈతకాయలు కూడా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎంతమందికి అలా రామాలయంకి వెళ్ళారు, ఎంతమంది శ్రీరామవారి కళ్యాణం అయితే చూసారు, కామెంట్ అయితే చేయండి. సో దీన్ని మంచిగా ఒక బౌల్లోకి అయితే వంచుకొని తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత అయితే తీయాలి. మా ఇంట్లో మా నాన్నమ్మ అయితే ఉంది, ఆమెకి తీస్తాను. ఆమె ఏ విధంగా ఉందో టేస్ట్ అయితే చెప్తుంది. సమ్మర్లో డ్రింక్స్ ఎక్కువ తాగడము ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా మ్యాక్సిమం డ్రింక్స్ అయితే తాగండి. నానమ్మ అయితే సూపర్గా ఉందని చెప్పింది. నేను కూడా ట్రై చేసిన. మనం తాగేటప్పుడు చిన్న చిన్న తాటి ముంజల ముక్కలు అయితే తాగుతున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్